హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రామన్ ఎడ్యుకేషనల్ అకాడమీ. సో ఈ వీడియోలో మిర్రర్ టైమింగ్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేది డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2 hours 40 minutes అయినప్పుడు, సో క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే 2 hours 40 minutes అయినప్పుడు అద్దంలో కనిపించే సమయం ఎంత అని సో క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టైం అనేది 2 hours 40 minutes అని ఇచ్చిండు. మిర్రర్ కి సంబంధించి టైం కావాలి మనకు. మిర్రర్ కి సంబంధించి టైమింగ్ అడిగినప్పుడు 11 hours 60 నుంచి మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఎప్పుడు 11 hours 60 నుంచి మైనస్ చేయాలి అంటే మిర్రర్ టైమింగ్ అడిగినప్పుడు 11 hours 60 నుంచి మైనస్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం మీరు అబ్జర్వ్ చేస్తే 2 hours 40 minutes అంటే చూడండి ఒకసారి 11 hours 60 నుంచి మైనస్ చేయాలి. ఓకేనా? ఇచ్చిన క్వశ్చన్. సో కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. 60 కి 40 కి డిఫరెన్స్ 20, 11 కి 2 కి గ్యాప్ ఎంత 9. ఓకేనా? 9 hours 20 minutes అనేది మన ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. 3 hours 30 minutes అని ఇచ్చిండు. అంటే దీన్ని కూడా 11 hours 60 నుంచి మైనస్ చేయాలి. ఓకేనా? సో చూడండి ఎంత వస్తుందో. 60 కి 30 కి గ్యాప్ 30 వస్తుంది. 11 కి 3 కి గ్యాప్ ఎంత వస్తుంది 8 వస్తుంది. అంటే 8 గంటల 30 నిమిషాలు అనేది మన ఆన్సర్. నెక్స్ట్ 5 hours 18 minutes 5 గంటల 18 నిమిషాలు. 11 hours 60 minutes ని 5 hours 18 minutes నుంచి మైనస్ చేస్తాం. ఓకేనా? రైట్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 42 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది 6 వస్తుంది. అంటే 6 గంటల 42 నిమిషాలు అనేది ఆ మిర్రర్ కి టైమింగ్ సంబంధించి ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి ఒకసారి. 11 hours 39 minutes 11 గంటల 39 నిమిషాలు. సో 11 hours 60 నుంచి మైనస్ చేయాలి. 11 hours 39 minutes. ఇక్కడ గ్యాప్ 21 60 కి 39 కి. నెక్స్ట్ 11 కి గ్యాప్ ఎంత 0. అంటే 0.21 అని వచ్చింది. 0 అంటే ఎంత తీసుకోవాలంటే 12 అని తీసుకోవాలి. అంటే మన ఆన్సర్ ఎంత వస్తుంది 12 hours 21 అని తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12 hours 19 minutes 12 గంటల 19 నిమిషాలు. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం 11 hours 60 నుంచి మైనస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 12 hours 19 minutes. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ నెంబర్ అనేది పెద్ద నెంబర్ అయి ఉంది, ఈ నెంబర్ అనేది చిన్న నెంబర్ అయి ఉంది. నేను ఇంతమందికి చెప్పిన 12 వచ్చినప్పుడు 0గా తీసుకోండి, 0 వచ్చినప్పుడు 12గా తీసుకోండి. ఓకేనా? సో అంటే నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే 11 hours 60 minutes అంటే 12 ని 0 అని తీసుకుంటున్నా, 19 minutes కి 19 minutes అనేది యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటున్నా. 60 కి 90 కి గ్యాప్ ఎంత 41 వస్తుంది. ఓకేనా? 11 minus 0 అంటే 11. అంటే 11 hours 41 minutes అనేది మన ఆన్సర్. ఓకేనా? 0 వచ్చినప్పుడు 12 గా రాయండి, 12 వచ్చినప్పుడు 0గా రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. సో 12 hours 36 minutes 11 hours 60 నుంచి మైనస్ చేయండి. 12 hours 36 minutes అంటే 0 hours 36 minutes అని తీసుకోవాలి అని చెప్పిన. ఓకేనా? 12 అంటే 0 అని, 0 అంటే 12 అని. ఇక్కడ గ్యాప్ అనేది 24 వస్తుంది, ఇక్కడ గ్యాప్ అనేది 11 వస్తుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది 11 hours 24 minutes అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్. సో ఈ 3 ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా? చూడండి ఒకసారి. ఇక్కడ ఎంత ఇచ్చిండు 5 hours 40 minutes 45 seconds అని ఇచ్చిండు. సో మనకు తెలిసింది ఏంటిది 11 hours 60 నుంచి మైనస్ చేయడం అంతే. అవునా కాదా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే 11 hours 60 ఉందో దీన్ని ఏం చేస్తున్నా అంటే దీన్ని చేంజ్ చేస్తున్నా. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే 11 hours 59 minutes 60 seconds అని కూడా రాయొచ్చు కదా. అవునా కాదా? 11 hours 59 minutes 60 seconds. ఈ 60 seconds అంటే 1 minute. 1 minute కాస్త మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తే ఏమవుతుంది 11 hours 60 minutes అవుతుంది. సో మనం ఇక్కడ సెకండ్స్ ఇచ్చింది కాబట్టి మనకు తెలిసిన 11 hours 60 minutes ని 11 hours 59 minutes 60 seconds గా రాసుకున్నాం. సో కాబట్టి దీన్ని ఇక్కడ సెకండ్స్ ఇచ్చినప్పుడు ఎందులో నుంచి మైనస్ చేయాలి 11 hours 59 minutes 60 seconds నుంచి మైనస్ చేస్తే సరిపోతుంది. 60 కి 45 కి గ్యాప్ 15. నెక్స్ట్ ఇక్కడ 19 వస్తుంది గ్యాప్. నెక్స్ట్ ఇక్కడ ఎంత 6 వస్తుంది. అంటే 6 hours 19 minutes 15 seconds అనేది ఆన్సర్. నెక్స్ట్ అలానే సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇందులోనే సో క్వశ్చన్ ఏముంది ఇక్కడ 4 hours 15 minutes 32 seconds. సో సెకండ్స్ ఇచ్చింది కాబట్టి 11 hours 59 minutes 60 seconds నుంచి మైనస్ చేయాలి అని చెప్పినాం. అవునా కాదు?
సో ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది 28, ఇక్కడ ఎంత వస్తుంది సో 44 వస్తుంది గ్యాప్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఎంత వస్తుంది చూడండి ఒకసారి, ఇక్కడ 7 వస్తుంది గ్యాప్. అంటే 7 hours 44 minutes 28 seconds అనేది మన ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కూడా మనం దేనిలో నుంచి మైనస్ చేస్తాం, 11 hours 59 minutes 60 seconds నుంచి మైనస్ చేస్తాం. సో ఇక్కడ రిమైనింగ్ ఎంత వస్తుంది 32 వస్తుంది, ఇక్కడ రిమైనింగ్ వస్తుంది ఓకేనా 35 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ ఎంత అంటే 1. ఓకే. సో ఆన్సర్ ఎంత 1 hour 35 minutes అలాగే 32 seconds అనేది మన ఆన్సర్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్.